హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా 2024 హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా ఓరియో బర్బన్ బిస్కెట్స్తో మీకు ఒక మంచి టేస్టీ కేక్ అనేది తయారు చేసి చూపిస్తాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓరియో బిస్కెట్ ప్యాకెట్, బర్బన్ బిస్కెట్ ప్యాకెట్, ఇందులోకి 1 కప్పు మిల్క్ అన్నమాట. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసేస్తారండి, అంత ఈజీగా ఉంటుంది. ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ అన్నమాట. మీరు దీన్ని కలుపుకోవడం కూడా 5 మినిట్సే మనకి పడుతుంది. 20 మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే బర్బన్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, ఓరియో ఒకటి తీసుకొని ఈ విధంగా మధ్యకి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని ఇందులోకి పాలు మనకి తగినన్ని యాడ్ చేసుకోండి. గోరువెచ్చని పాలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా మనము పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారా, చాక్లెట్ కలర్లో ఎంత బాగుందో చూడడానికి కూడా. న్యూ ఇయర్ స్పెషల్గా మీకోసమని ఈ కేక్ అనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది మీరు తప్పకుండా కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చేయడం అయితే చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసినా కానీ మీకు పర్ఫెక్ట్గా ఇది కుదురుతుందండి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈనో ప్యాకెట్ ఒకటి కట్ చేసి వేసుకొని దాని మీద కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనము బేకింగ్ సోడా కానీ, వంట సోడా కానీ ఏది మనం ఇందులో యూజ్ చేయట్లేదు. న్యాచురల్గా చక్కగా ఈనో వేసి చేస్తున్నాము. మీ ఇంట్లో కేక్ బౌల్ ఉన్నా పర్వాలేదు, లేదంటే నార్మల్ బౌల్ ఉన్నా కానీ ఈ విధంగా ఈ పేపర్ వేసుకోండి. కేక్ పేపర్, బటర్ పేపర్ ఉంటుంది కదా, ఈ పేపర్ని వేసుకునే ముందు కొంచెం అడుగున నెయ్యిని పట్టించండి ఈ విధంగా బ్రష్తో. ఇప్పుడు ఈ పేపర్ని ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఈ పేపర్ మీద కూడా కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకుంటే మనకి కేక్ అనేది స్టిక్ అయిపోకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ బౌల్ని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసుకుంటే బబుల్స్ ఏమైనా ఉంటే ఎయిర్ బబుల్స్ పోతాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇలా స్ట్రైనర్ని వేసుకోండి. సాల్ట్ కానీ ఇవేమీ అవసరం లేదు. ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అది వేడైన తర్వాత మధ్యలోకి ఈ కేక్ బౌల్ని పెట్టేసి క్యాప్ పెట్టేసి అలా ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచేసి 3 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనము కుక్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది 20 to 25 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఈ విధంగా పైన మీకు ఇష్టమైతే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, 25 మినిట్స్ అయింది. ఒకసారి చూద్దాము. చూడండి, ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా ఈ టూత్ పిక్కి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అలా వదిలేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఉల్టాగా వేయండి ఈ కేక్ బౌల్ని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి చాక్లెట్ కేక్. నోరూరిపోతుంది కదండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. స్పాంజిగా కూడా ఉందన్నమాట ఇలా ప్రెస్ చేసి చూస్తే. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ. నేనైతే ఇప్పటికి 2-3 టైమ్స్ చేశానండి.
ఇంకేముంది, ఈ కేక్ని చక్కగా పీసెస్లో కట్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్కి మన ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇవ్వండి. నేనైతే మా పిల్లలకి ఆల్రెడీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి పెట్టేస్తున్నాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా న్యూ ఇయర్ రోజు ఈ కేక్ని ప్రిపేర్ చేయండి. 2 బిస్కెట్ ప్యాకెట్స్తోనే మనకి పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను. అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇయర్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మన ఛానల్లో ఎగ్లెస్ ఓవెన్ లేకుండా చేసుకునే కేక్ అనేది ఉందండి. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అది కూడా చూసి మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ కేక్ మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.